ఈరోజు ముచ్చట వచ్చేసి కస్టర్డ్. సో సమ్మర్ కాబట్టి కూల్గా ఏమన్నా తిందాం అనిపించింది. ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ ఇవన్నీ రొటీన్. సో కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడైతే గ్రేప్స్, పొమోగ్రానేట్ కట్ చేసాం. ఫస్ట్ గ్రేప్స్ చూడడానికి చిన్నగా ఉంటాయి కాబట్టి సో కట్ చేయడం చాలా కొంచెం కష్టం. సో తప్పదు, కట్ చేసాం. అండ్ దెన్ యాపిల్ని కూడా అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్. సో మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా బాయిల్ చేసి కూల్ చేయాలి. సో అలా కూల్ అయ్యే టైంలో ఇంకొక ఫ్రూట్ ఆరెంజ్ని కట్ చేసాం. చాలా మినిమం ఫ్రూట్స్ వేసాం యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం కాబట్టి. అండ్ అవి కూడా బాగా కట్ చేసేసుకొని తర్వాత మిల్క్ కొంచెం బాయిల్ అయినాక కూల్ అయి ఉంటుంది కదా, సో ఆ మిల్క్ కొంచెం వేసుకొని అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి బాగా లమ్స్ లేకుండా కలపాలన్నమాట. సో నేను తీసుకున్న ఫ్రూట్స్కి ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది కస్టర్డ్. సో అది వేసేసుకొని బాగా లమ్స్ లేకుండా చేసుకోవాలి. సో అది స్మెల్ అయితే ఐస్ క్రీమ్లా ఉంది చూడు అని నా చెల్లికి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి కూల్ అయిన మిల్క్ని మళ్ళీ బాయిల్ పెట్టి ఇక్కడ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఇదంతా, సో అది కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. మీరు కలపడం మానేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయి, ఉండలు కట్టేస్తుంది, సో ఫ్లాప్ అయిపోతుంది. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏదైనా స్మెల్ చూసి తినడం. సో అండ్ ఈ క్వాంటిటీకి అయితే ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ పడుతుంది. షుగర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, లేదంటే షుగరు ఆ కస్టర్డ్ కలిసి అది కూడా కొంచెం కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ నేను చేస్తూ ఉంటే అయ్యిందా అనేసి ఒక 2-3 సార్లు వచ్చి ఉంటాడు కార్తీక్. అది బాయిల్ అయ్యే కొంచెం టైంకి కన్సిస్టెన్సీ మారుతుంది, కొంచెం క్రీమీ టైప్ ఆఫ్ టెక్స్చర్ వస్తుంది. సో ఆ టైం వచ్చినప్పుడు యూ కెన్ స్విచ్ ఆఫ్ ద గ్యాస్, ఆఫ్ చేసేసి అది ఫుల్గా కూల్ అయిపోవాలి మిల్క్. సో ఈ మిక్స్చర్ అంతా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారైతే మీకు తెలుస్తుంది ఆ కన్సిస్టెన్సీ. కూల్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకుంటాము. సో అంతా వేసిన తర్వాత క్యాష్యూ నట్స్ కూడా వేసుకుంటాము. నాకు క్యాష్యూ నట్స్ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఫ్రూట్స్ వేసిన తర్వాత మిగిలినాయి అనమాట, సో అవి ఇంకొక బాక్స్లోకి పెట్టుకున్నాను తర్వాత తినొచ్చు అనేసి. సో దీన్నైతే ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, ఒక 3 hours పెట్టినా పర్లేదు. డీప్లో పెట్టేసాం మేము. ఒక 3 hours ఆగలేదు కానీ మేము ఒక 2 hours తీసేసాము. కొంచెం వాటరీగా వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి అంత హిట్ అవ్వలేదు, బట్ టేస్ట్ వైజ్ ఇట్ వాజ్ గుడ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. కస్టర్డ్ పౌడర్ ఇంకొంచెం వేసి ఉండాలి అని చెప్పేసి అమ్మ చెప్పింది. ఇట్లా వచ్చింది మా అని చెప్తే, ఇలా అయితే డిన్నర్ అంతా తినేసిన తర్వాత డెజర్ట్ లాగా దీంతో ఎండ్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే.